సింపుల్గా వన్ పాట్ పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా పుదీనా, అల్లము, వెల్లుల్లి రెమ్మలు, మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలానే పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోండి. కారం అంతా ఈ పచ్చిమిర్చితోనేనండి, మీ కారానికి తగినట్లుగా వేసేసుకోండి ఒకేసారి. ఇప్పుడు ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ అలానే కొంచెం గీ వేసుకొని హీట్ చేసుకోండి. ఇది హీట్ అయిన తర్వాత ఇందులోనే బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, అలానే కారం తక్కువైతే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలు కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఫైనల్గా హాఫ్ లెమన్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోండి. ఒక విజిల్ రానిచ్చుకోండి, సరిపోతుంది. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది. ఇది పిల్లల లంచ్ బాక్సెస్లో కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.